తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పెద్ది వర్సెస్ డ్రాగన్, దీని మీద ఫ్యాన్స్ ఎక్కువగా చర్చిస్తున్నారు. పెద్ది ట్రైలరు, అలాగే ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్, ఈ రెండిట్లో మా హీరోదే బాగుందంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్, లేదు గ్లిమ్స్ అయినా అద్భుతంగా ఉంది, ఈసారి రికార్డులు బద్దలవటం ఖాయమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. ఎన్నిటిని కంపేర్ చేసి మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష ఉన్నారు. భాష గారు నమస్తే. నమస్తే. భాష గారు సోషల్ మీడియాలో చూస్తుంటారు, పెద్ది వర్సెస్ డ్రాగన్, ఏంటి మీ వ్యూ ఏంటి? పానీపూరికి బిర్యానీకి కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది, లేకపోతే ఆవకాయకి పిజ్జాకి కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది? రెండు డిఫరెంట్. ఏదిదే దేని ఫ్యాన్స్ దానికే. అయితే ట్రైలర్ పరంగా చూస్తే పెద్ది అనేది ఒక వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆ సినిమా తీయడానికి, దాంట్లో ఉన్న బ్రిలియన్స్, విజువల్ బ్రిలియన్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, దానికి సంబంధించి రామ్ చరణ్ స్టంట్స్ కావచ్చు, వీటికి సంబంధించి మేము ఎంత అద్భుతంగా ఈ సినిమా తీసాం అని చెప్పి చూపిస్తూ వచ్చిన ట్రైలర్ పెద్ది. దీనికి క్వైట్ కాంట్రాస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని రిలీజ్ చేసినది మన డ్రాగన్ ట్రైలర్. కంప్లీట్లీ కాంట్రాస్ట్. అంటే డ్రాగన్లో ఎంత అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్ వాడారు, లేకపోతే ఎంత అద్భుతమైన ఫైట్స్ చేశారు, ఎంత అద్భుతమైన సీక్వెన్సెస్ ఉన్నాయి అనే దానికన్నా కేవలం ఎటువంటి ప్రపంచాన్ని మీరు చూడబోతున్నారు దీంట్లో అని ఒక ప్లాట్ని సెట్ చేశారు. ఓకే, ఏ రోల్లో ఎవరు ఉంటారు అన్నది ఇంట్రడ్యూస్ చేశాడు, అంతే. సో ఇది జస్ట్ ఒక నిజంగా చెప్పాలంటే ట్రైలర్ కూడా కాదు, టీజర్ లాగా అనమాట. పెద్ది ఆన్ అకౌంట్ అలాంటి సినిమా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో వాళ్ళకి బాగా అద్భుతంగా అనిపించినవి, జనాల్ని థియేటర్లకి లాగలం అనిపించినవి వాళ్ళు చూపించారు. అంటే థియేటర్లకు లాగేంత స్థాయిలో ఆ ట్రైలర్ని కట్ చేశారా లేదా అని ఒక చర్చ వినిపిస్తోంది. అద్భుతం పెద్దిలో మనం అంటే ఇంతకుముందు ఏ రేంజ్లోనూ చూడని అంత అంటే పాన్ ఇండియా సబ్జెక్టు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇది పాన్ ఇండియా మాత్రమే. బట్ అఫ్ కోర్స్ రామ్ చరణ్కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ వైజ్ ఇది పాన్ ఇండియానే అవుతుంది. ఎందుకు? మేబీ ఇట్ కెన్ బి రిలీజ్ ఇన్ అమెరికా, లేకపోతే ఇట్ కెన్ బి రిలీజ్ ఇన్ యూకే. బట్ అక్కడ ఉండే వాళ్ళు ఈ సబ్జెక్ట్ని చూసినప్పుడు ఇది మనకి పెద్ద కనెక్ట్ కాదు. అంటే సపోజ్ అమెరికాలో ఉండే ఇండియన్స్కి ఇది కనెక్ట్ అవుతుంది పెద్ద సబ్జెక్టు, యూకేలో ఉండే ఇండియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఆ రకంగా ఇది గ్లోబల్. కానీ అమెరికన్ ఒకడు వచ్చి ఈ సబ్జెక్ట్ చూడాలి, లేకపోతే ఒక రష్యన్ ఒకడు వచ్చి ఈ సబ్జెక్ట్ చూడాలి అనుకునేట్టు వాడికి ఇది లాగట్లా. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ మన లోకల్ ఫ్లేవర్తో ఉన్న నేటివ్ సబ్జెక్ట్ ఇది. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఈ సబ్జెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ డ్రాగన్. ప్రపంచం మొత్తం మీద మోస్ట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఎప్పుడు కూడా యుద్ధ సైనికుల పదఘట్టనలతోటి మరణ మృదంగం తాండవిచ్చే ఒక రావణ కాష్టం లాంటి ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ సబ్జెక్ట్ మీద ఏదన్నా రిలీజ్ అయినప్పుడు అందులోనూ అక్కడ ఉన్న క్యాస్ట్ లైక్ అనిల్ కపూర్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేబీ వాడు ఇండియన్ కాకపోవచ్చు, తెలుగువాడు కాకపోవచ్చు, బట్ స్టిల్ దిస్ మైట్ అపీల్ టు దెమ్. ఏంటి ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు, ఓకే ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అమెరికాలో సగం సినిమాలు ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుంటారు, అమెరికన్స్ తీసే సినిమాల్లో కూడా, అలాగే యూకే వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ అనే ప్లేస్ ఎలాంటిదంటే అటు రష్యాకి, ఇటు మన భారత సబ్ కాంటినెంట్లో ఒక భాగం ఒకప్పుడు. అవును. అండ్ అమెరికా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అక్కడున్న రిజర్వ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం కోసం. ఇలా రకరకాల పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ తోటి, అలాగే జియోగ్రఫికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి అది నలిగిపోయిన ప్రాంతం. సో కాబట్టి ఆ సబ్జెక్ట్ టచ్ చేయడం అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చాలామంది అంటారు పెద్ద ఇన్స్టెంట్గా రైజ్ అయిపోయింది ట్రైలరు, ఫస్ట్ డేనే ఇంత వ్యూస్ వచ్చినాయి, సెకండ్ డే కొంచెం డౌన్ అయింది, బట్ ఇది మెల్లగా వెళ్ళింది, బట్ పెద్దని కూడా క్రాస్ చేసింది అని చెప్తున్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఇక్కడ లోకల్ కన్నా ఇంటర్నేషనల్ ఆడియన్స్ వెన్ ద ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాష్ ట్యాగ్ పెట్టామంటే దానికి రీచ్ ఉంటుంది వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఇది ఆఫ్ఘనిస్తాన్ అనగానే అమెరికా వాడు చూస్తాడు, జపాన్ వాడు చూస్తాడు, చైనా వాడు చూస్తాడు, అందరూ చూస్తారు. అండ్ డ్రాగన్ అనేది చైనా పేరు. సో ఇవన్నీ కూడా దీనికి కలిసి వచ్చిన అంశాలు. ఓకే, చైనా పేరు ఎందుకు పెట్టారని అన్నట్టు? మనోడు టైగర్ కానీ పెట్టింది డ్రాగన్. అంటే క్యాచ్గా ఉంటుందని పెట్టేశారంటారా?
అంటే డ్రాగన్ అంటే ఇంకా భయంకరమైన ఇదే. అదే అదే ఇప్పుడు ఆయన నీల్ నితిన్ ప్రశాంత్ ప్రశాంత్ నీల్. నీల్ పేరుకే ఆయన పేరులో ప్రశాంతత ఉంటుంది, కానీ ఆయన సినిమాలతో కూడా వైలెన్సే ఉంటుంది. విచిత్రం, పేరేమో ప్రశాంతం, సినిమాలేమో సలార్ కూడా అయిందే కదా, విధ్వంసం. సలార్ అయిందేగా. అసలు అన్నిట్లోనూ ఆయన అంటే మేబీ ఒక మోస అని చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలంటే. ప్రతి అంటే సినిమాకి ఆయనకు ఒక ప్రపంచం క్రియేట్ చేసుకుంటాడు. అదే అదే అంటే ఆ కలరు ఆ బాడీ లాంగ్వేజ్ అంతా అంతా అంటే జస్ట్ మనుషుల్ని రీప్లేస్ చేశారా అన్నట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ నువ్వు ఒకటి గమనిస్తే రాకీ భాయ్ అండ్ అలాగే ప్రభాస్, ఈ కటౌట్లకి, ఎన్టీఆర్ కటౌట్కి అంటే ఆ హైట్ దీంట్లో నీకు వ్యత్యాసం కనబడచ్చు. కానీ నువ్వు గమనిస్తే అసలు ఎన్టీఆర్ లేకపోతే ప్రభాస్ లేకపోతే రాకీ భాయ్ వీళ్ళు కాకుండా బ్రూస్లీకి ఉన్న ఇమేజ్ ఎట్లాంటిది? అవును, ఆయన ఏమన్నా 6 అడుగుల కటౌట, కానీ ఎట్టంటోనైనా బేసికలీ అది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది ఆ కటౌట్లకి ఈ కటౌట్లకి కంపేర్ చేస్తున్నారు, కానీ మిరపకాయ ఎన్టీఆర్ అంటే. సో అది చాలా క్లియర్ కట్గా హృతిక్ రోషన్ నుంచి ఇన్స్పైర్ అయిన బాడీ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం మనం కొంత గమనించాం. హృతిక్ రోషన్ దగ్గర నుంచి హీ కుడ్ హ్యావ్ టేకన్ సమ్ టిప్స్, ఎస్పెషల్లీ ఆ వార్ 2 ఆ టైంలో హృతిక్ రోషన్ బాడీ ఎలా అయితే టోన్ అయ్యాడో మేబీ అవి అతని దగ్గర నుంచి తీసుకున్నాడు. అదే ఇంచుమించు లుక్ మనకి ఇక్కడ ఎన్టీఆర్ది కనబడుతుంది, ఆ వెల్ టోన్డ్ మజిల్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఇకపోతే ఆ బెర్డ్ ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి దగ్గరగా ఉండేట్టు ఆ లుక్ని వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. అంటే ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు ప్రశాంత్ నీల్? ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య జరిగే కాదు, భారతదేశం ఇట్లా ఉంది కదా. అవును, ఒకప్పుడు ఇదంతా అఖండ భారతం. ఇది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మన గాంధార దేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అంతా మందే కదా. అంతా మందే. అయితే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి వదిలేసిన తర్వాత ఎవడికి పడితే వాడు ఇది నాది ఇది నాది అని చెప్పి జెండాలు ఎగరేసుకుంటారు. ఆ టైంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్లో, ఇటు మన బ్యాంకాక్ అటు సైడ్ ఆ కొన్ని ప్రాంతాల దగ్గర కొంత ఓపియం అంటే హెరాయిన్ ఇటువంటివి మనకి ఘాటీ సబ్జెక్ట్ వచ్చింది కదా ఆ మధ్యకాలంలో. అలా దానికి సంబంధించి హ్యూజ్ మార్కెట్, హెరాయిన్ ఇటువంటి వాటికి మార్కెట్ ఉంది కాబట్టి వీటిని బాగా పండించడం, వాటి స్మగ్లింగ్ చేయడం, దాన్ని కాపాడుకోవడం కోసం ఒక ప్రైవేట్ ఆర్మీలను పెట్టుకోవడం. అదే కోణంలో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఒక ట్రేడింగ్ కంపెనీ, అలాగే ఇటుపక్క ఈస్ట్లో ఒకటి, వెస్ట్లో ఒకటి. భారతదేశానికి ఈస్ట్లో అంటే బంగ్లాదేశ్ దాటిపోయి కింద అటు సైడ్ పోతే ఒకటి, ఇటు సైడు పాకిస్తాన్ దాటి అవతల పక్క ఆఫ్ఘనిస్తాన్లో ఒక 2 ట్రేడింగ్ కంపెనీలకి మధ్య జరిగే ఒక చిన్న కాదు ఒక భారీ యుద్ధం. వీళ్ళన్నిటికీ పోటీ. ఇది గోల్డెన్ ట్రయాంగిల్, ఇదేమో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. 2 కూడా చేసేది ఈ ఏదో పనే, హెరాయిన్. సో ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి లుగర్ అనే ఒక క్యారెక్టర్. ఈయన పని ఏంటంటే యముడు, చంపేయడం. సో ఒక భయంకరమైన అసాసినేషన్. సో గన్నులు వాడతారు, భారీ భారీ గన్నులు. నేను ట్రిగ్గర్ నొక్కేటప్పుడు అవతల వాడు పోయిన తర్వాత నాకేం గుర్తుండదు. నాకు గుర్తుండేది రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వాళ్ళని ఎప్పుడు ఇవ్వాలనేది. సో బేసికలీ సబ్జెక్ట్ ఆఫ్ఘనే కావచ్చు, కానీ ఇది మాత్రం ఫుల్ గన్. ఆఫ్ఘన్లో ఫుల్ గన్ చూపిస్తాడు మనకి ఎన్టీఆర్. ఓకే. సో అంటే ఎన్టీఆర్ అంటే ఓన్లీ మాస్ యాక్షన్ సీన్సే కాకుండా పాటలు, డాన్సులు, కామెడీ బిట్లు, ప్రశాంత్ నీల్ దాంట్లో అవే ఉండవా? తక్కువ. అగైన్ నేను అక్కడ చూస్తే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 మళ్ళీ అదే సలారు, అదే ఇవే గుర్తొస్తున్నాయి. సో ఏమన్నా కొత్తగా చెప్పాలి చేస్తేనే ఉంటుంది తప్ప, మళ్ళీ సినిమాకి వెళ్ళిన తర్వాత అదే చాప్టర్ 1, అదే ప్రపంచం, కాన్సర్ ప్రపంచం మళ్ళీ దీంట్లో ఆఫ్ఘనిస్తాన్లో చూపించాడు. అక్కడ ఆయన ఉన్నాడు, ఎవరు ప్రభాస్ ఉండేవాడు, ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు. అలాగే మనం పోల్చుకుంటే అది అనిపించాలి. అంటే లుక్ వైజ్ అదే డస్టీ ఫీల్స్, అదే కొంచెం ఒక దాని ఏమంటారు, ఒక బ్రౌన్ కలర్ కెమెరాకు ఒక బ్రౌన్ కలర్ లేయర్ అంటించి చేసినట్టు అవి ఉన్నా కూడా, బట్ స్టిల్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ అయితే తీసుకొచ్చారు. ఇవి నిజంగా ఉన్నాయా లేదా అనేది కూడా నేను రీసెర్చ్ చేసా, అది ఆయన కల్పితమైన ఇదే. బట్ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఏదో ఒకటి ఉండిందని విన్నాను నేను. సో
వాళ్ళంత రూత్లెస్గా. ఓకే. అంటే 2 గ్రూపుల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉంటది సినిమా అంతా. ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించడం, హీరోని ఎలివేట్ చేయటం. ఈ హీరో కాదు, విలన్. ఏది ఎన్టీఆర్ క్యారెక్టర్ విలనా? విలన్. ఓకే. హీరో వచ్చి అనిల్ కపూర్. హుహు. అంటే ఊరికే అలా చెప్తారు, అదే. అలా ఎలివేషన్ అంతా ఇంకే ఉంటాయి. బేసికల్లీ ఎలివేషన్ అంతా ఈందే, ఎన్టీఆర్దే. అంటే ఎన్టీఆర్ ఏమో ఒక అసాసిన్, అంటే మర్డర్లు చేసే క్యారెక్టర్, దానికోసం ఎంతైనా చేసేస్తాడు అనుకుందాం. ఆ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ మనకి వార్ 2లో ఎలా అయితే విలన్లోగా కనబడతాడో లాస్ట్లో హీరో టైప్లో చూపిస్తారు, అట్టనేది ఏమన్నా అయి ఉండొచ్చు. సో ఇటుపక్క వీళ్ళు కొట్టుకొని వస్తుంటే ఈ మధ్యలో భారతదేశానికి సంబంధించిన మన నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన హెడ్ క్యారెక్టర్, ఆయన పేరు ఏదో రఘువీరో ఏదో పెట్టారు, అనిల్ కపూర్, ఆయన్ని దించుతారు. ఆయన ఎలా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశాడు అనేది మీరు వెండి తెరపై చూడము. అంతే. సో ఆయనకి ఎన్టీఆర్కి మధ్య ఎటువంటి క్లాషెస్ ఉంటాయి. లేదు, ఎన్టీఆర్ బై డిఫాల్ట్ ఆఫ్ఘన్లో పుట్టి ఆఫ్ఘన్లో పెరిగిన వ్యక్తి. ఎందుకంటే ఆ లుక్ ఇవంతా కూడా ఎలా పెట్టారంటే, ఆఫ్ఘన్ బాయ్జాన్ అని ఒక క్యారెక్టర్, ఒక ఆయన జనరల్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ బ్యాట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కట్ అదంతా ఒక లుక్లు ఉంటుంది. ఆ టైప్లోనే అక్కడ మనకి ఎన్టీఆర్ని చూపించారు, కనిపిస్తాడు. అవును సార్. ఇప్పుడు పెద్ది గురించి మాట్లాడుకుందాం. పెద్ది సినిమా పరిస్థితి ఏంటో మనం చూసాం. అంటే బుచ్చిబాబు డైరెక్టర్ ఇప్పటికే చాలా మీడియాలకి ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు. అంటే పెద్ది ఒక గుర్తింపు కోసం చేసినటువంటి పోరాటంగా చూపిస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది సార్ రామ్ చరణ్ సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలను చూస్తుంటే ఈ సినిమా రికార్డ్ పిక్చర్ అయ్యే అవకాశం ఉందంటారా? పెద్ది మోర్ ఆఫ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ కొంత పుష్ప టైప్లో ఒక రగ్గుడ్ లుక్, కానీ రంగస్థలం టైప్లో లోకల్ ప్లాట్ ఇవన్నీ కూడా. బట్ దిస్ హ్యాపెన్స్ అక్రాస్ అంటే ఆయన మధ్యలో కర్ణాటక, ఢిల్లీ ఈ ప్రాంతాలన్నిటి కూడా టచ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇట్స్ ఏ పాన్ ఇండియా సబ్జెక్ట్. బట్ ఎక్కడో ఒక కొండ కింద ఒక చిన్న తాండాలోనో ఒక చిన్న బస్తీలోనో పుట్టిన ఒకడు నేషనల్ లెవెల్ వెళ్ళి ఢిల్లీలో ఒక విచిత్రమైన గేమ్, అంటే అగైన్ ఈయన విచిత్రమైన ప్రపంచం క్రియేట్ చేశారు ప్రశాంత్ నీల్. ఈయన సరికొత్త గేమ్ ఒకటి సృష్టించారు. అది క్రికెట్ కాదు, కుస్తీ కాదు, ఏంటది? సో అదనమాట. సో కొత్త ప్రపంచమా, కొత్త గేమా? ఇప్పుడు బుచ్చిబాబు క్రియేట్ చేశాడు, డైరెక్టర్ క్రియేట్ చేశాడు, సరికొత్త గేమ్ అది. అది ఏంటనేది మీరు సినిమాలోనే చూడాలి. మనకి ఏదో లైట్గా హింట్లు ఇచ్చి వదిలేరు అనమాట మీరు. అంటే ఇక్కడ అదే మళ్ళీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకటి డైరెక్టోరియల్ మూవీ, ఒకటి హీరో బేస్డ్ మూవీ. జనరల్గా మన హీరోలందరూ కూడా ఫస్ట్ ఎన్టీఆర్ అయినా సరే ఈ ప్రశాంత్ నీల్ తోటి డిస్కషన్ స్టార్ట్ అయ్యి సినిమా చేస్తున్నప్పుడు హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద సబ్జెక్ట్. దీంట్లో నేనేంటి, నా ఎలివేషన్లు ఎలా ఉంటాయి, నా క్యారెక్టర్. జనరల్గా మన హీరోలకి ఎలా ఉంటుందంటే మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా నా భుజాల మీద క్యారీ చేయాలనేంత ఇది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమాలో రకరకాల క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఆ వెయిటేజ్ ఇచ్చిన ఇది. అంటే ఎంతో పెద్ద ప్రపంచంలో నువ్వు ఒక ప్రామినెంట్ క్యారెక్టర్, కానీ ప్రపంచమే నేను అనుకునే ఇది పెద్ది. ఈ ప్రపంచంలో మెయిన్ ఆయనే ఎక్కువ క్యారీ చేస్తుంటాడు అన్నమాట. సో అప్పట్లో ప్రశాంత్ నీల్కి ఎన్టీఆర్కి మధ్య కొంత విభేదాలంటే చర్చలు జరిగినాయి, కొంచెం మార్చండి సబ్జెక్టు అది అన్నట్టుగా ఎన్టీఆర్ డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ తర్వాత మొత్తానికి ఏదో ఆయన రాజీ పడ్డారో ఈయన రాజీ పడ్డారో మొత్తానికి. బట్ రైట్ నో హీ సో హ్యాపీ, ఎన్టీఆర్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ది సబ్జెక్ట్ అండ్ ద అవుట్కమ్. అది ఇక్కడ పెద్దిలో అలా కాదు, మొత్తం ఈయన షోల్డర్స్ మీద క్యారీ చేస్తాడు. అంటే కంప్లీట్ హీరో ఓరియంటెడ్ మూవీ. మన తెలుగు హీరోలు ఎస్పెషల్లీ ఇదే కోరుకుంటారు ఎక్కువగా. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అంతే వెరీ రేర్గా యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ ఎక్కడైనా సరే హీరోని డామినేట్ చేసే సీన్లు అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఒప్పుకోరు, కూడా వేస్తారు. అంటే స్టోరీ మీదగా వెళ్ళిపోవాలి సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ డామినేట్ చేసేస్తారు, ఒప్పుకోరు. ఇప్పుడు హీరో 4 దెబ్బలు తిన్నాడు, లేకపోతే హీరోని చెప్తూ కొట్టే సీన్ ఒకటి ఉందనుకో, నువ్వు చేస్తావా? నేను చేస్తాను సార్, వాళ్ళు వచ్చేస్తారు సార్ మిమ్మల్ని కొట్టారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ఆ రేంజ్లో ఉన్నారనమాట. ఫ్యాన్స్ ఒప్పుకోరు,
నా ఫ్యాన్స్ చెప్పేది అనే ఈక్వల్ ఉంటుంది. తప్పలేదు. ఇప్పుడు చాలాసార్లు వీళ్ళని డామినేట్ చేసి ఒక హీరో ఆ పాత్రకి తగ్గట్టుగా తను మౌల్డ్ చేసుకొని కొన్నిసార్లు డౌన్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నా కూడా చేసేవాళ్ళంటే ఆ డైరెక్టర్ గొప్పతనం బట్టే ఉంటుంది. అంటే నాట్ జస్ట్ నువ్వు నేను వెళ్ళి చెప్తే ఒప్పుకోరు. ఒక రాజమౌళి, ఒక ప్రశాంత్ నీలు, ఒక శంకర్, ఇటువంటి వాళ్ళు వచ్చి లేదు ఇది ఇంతే ఇలాగే ఉంటుంది అంటే కిక్కురు మనకుండా చేస్తారు. లేదు లోకల్ డైరెక్టర్లు వచ్చి చెప్పారనుకోండి, ఇది పెట్టు అందరూ చేస్తారని చెప్పిన. బట్ జనరల్ ట్రెండ్ అది. నేనెక్కడ నా గొప్పతనం ఏంటి, ఎంతసేపు ఒక సీన్ వచ్చింది, ఈ సీన్లో నేను లేదు, కంప్లీట్గా వేరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఏదో జరుగుతుంది అనుకో, నేనేది. సో ఈ 2 సినిమాల్లో అంటే ఫ్యాన్స్ని పక్కన పెట్టేస్తే సాధారణ ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ దేని మీద ఉండే అవకాశం ఉందంటారు? ఇది ఎలాగో త్వరలో రిలీజ్ అవుతుంది పెద్ద, ఇది ఇంకా సంవత్సరం పైన ఉంది. ఈ 2 చూసిన తర్వాత సాధారణ ప్రేక్షకులు దేనికి ఎక్కువ వెయిట్ ఇస్తారంటారు? ఫ్యాన్స్కి ఇన్స్టంట్ ట్రీట్ పెద్ది, ఎటువంటి డౌట్ లేదు. పెద్దిలోని కావాల్సిన మసాలా సాంగ్స్ ఉన్నాయి, గ్లామర్ ఆరబోతలు ఉన్నాయి, కామెడీ ఉంటుంది, అండ్ రామ్ చరణ్ షోల్డర్స్ మీద క్యారీ చేసే మొత్తం ఫ్యాన్కి కావాల్సిన అంతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో గొప్పతనం ఏంటంటే 6 సాంగులు 6 ఫైట్లు ఈ ఫార్ములా కాదు, అద్భుతమైన స్టోరీతో దీన్ని అల్లారు పెద్ది. సో ఇది ఇలా ఉంటే ఇది మాత్రం ఇది కంప్లీట్లీ ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్టు. దీన్ని ఆడియన్స్ ఎవరయ్యా అంటే ఫ్యాన్స్ కాదు. అఫ్కోర్స్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పే ఒక డైలాగ్ కోసం, ఆయన ఒక లుక్ కోసం పడి ఇది చేస్తారు. కానీ పెద్దిలో నాకు తెలిసి ఆ రామ్ చరణ్కి ఉన్నంత ఏమంటారు స్క్రీన్ స్పేస్ ఆర్ ఎల్స్ టైము దీంట్లో ఉండకపోవచ్చు ఎన్టీఆర్కి. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ కథపరమైన బలము, ప్లాట్ పరమైన బలము ఇది ఎక్కువ. దీనికి ఇంటర్నేషనల్ ఆడియన్స్, నేషనల్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఉంటారు. దీనికి మెయిన్ ఫ్యాన్స్ బేస్డ్ ఉంటుంది, ఇది మెయిన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ బేస్డ్ ఉంటుంది. బట్ స్టిల్ పుష్ప లాంటి సినిమా కూడా నువ్వు గమనిస్తే అది ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఆ కథ, ఆ రగ్డ్ లుక్, ఆ న్యాచురల్ దీనికోసం, ఆ ఈగో క్లాషెస్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేశారు. సో మేబీ ఈ స్టోరీలో అటువంటి అల్లిక కనుక ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ గో. చూద్దాం ఎట్లా ఉండబోతుందో. థ్యాంక్ యూ.